ఐపీఎల్ గత 2 సీజన్లలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్లకే టీమిండియా నుంచి యూకే టూర్‌కు టీ20 టీంలో చోటు దక్కించుకున్న ఈ కుర్రాడి ప్రస్థానం వెనుక 6 ఏళ్ల కఠోర శ్రమ, అసాధారణ అంకితభావం, అపూర్వమైన కుటుంబ త్యాగం ఉన్నాయి. ఐపీఎల్‌లో 237 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన వైభవ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రతిరోజు 8 గంటల పాటు దాదాపు 100 ఓవర్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడని అతని చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా వెల్లడించారు. వైభవ్‌కు 8 ఏళ్ల వయసు నుంచి పాట్నాలోని తన అకాడమీలో శిక్షణ ఇచ్చినట్లు మనీష్ ఓఝా తెలిపారు. తాము బాల్స్ లెక్క పెట్టలేదు, కానీ ఓ అంచనా ప్రకారం వైభవ్ రోజు కనీసం 600 బాల్స్‌కు పైగా ఆడేవాడని చెప్పారు. మార్నింగ్ 7:30 మొదలయ్యే ప్రాక్టీస్ ఈవినింగ్ 4 గంటల వరకు సాగేదని, ఇందులో దాదాపు 200 నుంచి 300 బాల్స్ నేనే త్రోడౌన్లు చేసేవాడినని చెప్పారు. నేను అలసిపోతే ఇతర సహాయక సిబ్బంది, అకాడమీ బౌలర్లు బౌలింగ్ చేసేవారన్నారు. నెట్ సెషన్స్, త్రోడౌన్లు, బౌలింగ్ మిషన్ అన్నీ కలిపి రోజుకు 100 ఓవర్ల ప్రాక్టీస్ పూర్తయ్యేదని ఓఝా వివరించారు. ఈ నిరంతర సాధన వల్లే వైభవ్ కండరాల జ్ఞాపక శక్తి అద్భుతంగా అభివృద్ధి చెందిందని, అందుకే అలవోకగా భారీ షాట్లు కొట్టగలుగుతున్నాడని చెప్పారు. వైభవ్ విజయం వెనుక అతని తల్లిదండ్రులు, సంజీవ్, ఆర్తిల త్యాగం వర్ణనాతీతమని కోచ్ మనీష్ ఓఝా అన్నారు. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఏదీ సాధ్యం కాదన్నారు. సమస్తీపూర్ నుంచి రోజు 2.5 గంటలు ప్రయాణించి పాట్నాకు తమ పిల్లాన్ని తీసుకురావడం వారి అంకిత భావానికి నిదర్శనమని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా వైభవ్ తల్లి ఆర్తి చేసిన త్యాగం గురించి చెబుతూ ఓఝా భావోద్వేగానికి గురయ్యారు. ప్రతిరోజు తెల్లవారుజామున 2 లేదా 2.5 గంటలకే ఆమె నిద్రలేచి వంట చేసేవారు. కేవలం వైభవ్ అతని తండ్రి కోసమే కాదు, వారితో పాటు వచ్చే బౌలర్లు, డ్రైవర్, మా అకాడమీలోని పేద పిల్లల కోసం కూడా కలిపి మొత్తం 10 మంది నుంచి 15 మందికి భోజనం సిద్ధం చేసేవారని తెలిపారు. అంతమందికి వండి ఉదయం 5 గంటలకల్లా వారిని పాట్నాకు పంపేవారని, ఆమె చేసిన సేవ, అందించిన మద్దతు వెలకట్టలేనిదే అని తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.